ఓం శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మే మాసం 13వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి పాఠ్యం మే 12వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 10:25 నుండి మే 13వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:36 వరకు. తదుపరి తిథి బహుళపక్షం విధియ మే 13వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 12:36 నుండి మే 14వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2:29 వరకు. నక్షత్రం విశాఖ మే 12వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:17 నుండి మే 13వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 9:09 వరకు. తదుపరి నక్షత్రం అనురాధ మే 13వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 9:09 నుండి మే 14వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 11:47 వరకు. కరణం బాలవ మే 12వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 10:25 నుండి మే 13వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11:32 వరకు. కౌలవ మే 13వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11:33 నుండి అదే రోజు అర్ధరాత్రి 12:36 వరకు. తైతుల మే 13వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:36 నుండి మే 14వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 5 గంటల వరకు. యమగండకాలం ఉదయం 9 గంటల నుండి 10:36 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 12:12 నుండి 1:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:13 వరకు. తదుపరి రాత్రి 11:05 నుండి 11:49 వరకు. వర్జము మధ్యాహ్నం 1:35 నుండి 3:21 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలం అర్ధరాత్రి 12:13 నుండి 1:59 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:36 చంద్రోదయము మే 13వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 7:22 చంద్రాస్తమయము మే 14వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 6:34 సూర్యరాశి మేషరాశి జన్మరాశి. చంద్రుడు వృశ్చిక రాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు దైవనామ స్మరణతో ఈ రోజును ప్రారంభించాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా ఈ రోజు ప్రథమార్థంలోనే పూర్తి చేసేటందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ రోజు ద్వితీయార్థంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. చేపట్టే ప్రతి పనిలో కూడా అడ్డంకులు ఎదురవుతాయి. అయితే ఇంట్లో మంచి వాతావరణాన్ని కొనసాగించడంలో కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. ఇది ఓపికతో సహనంతో గడపవలసిన సమయం అని చెప్పవచ్చు. కొంత అసహనాన్ని కూడా అనుభవిస్తారు కాబట్టి మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఈ రాశికి సంబంధించిన యువత ఈ రోజు వ్యర్థమైన ప్రేమ వ్యవహారాల్లో పడి సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండాలి. విద్యార్థులు చదువుపై దృష్టిని సారించాల్సి ఉంటుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారు తమ ప్రేమ భాగస్వామిని కుటుంబ సభ్యులకు పరిచయం చేయడం ద్వారా ఇంట్లో వివాహ చర్చలు జరుగుతాయి. శుభకార్య ప్రయత్నాలన్నీ సులభంగా నెరవేరుతాయని చెప్పవచ్చు. బంధుమిత్రులతో సైతం సరదాగా ఈ రాశి వారు ఈ రోజు గడుపుతారు. కొంతమంది వృషభ రాశి వారికి పాత వ్యాధులు మళ్ళీ తిరగబెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏదైనా సమస్య ఉంటే కనుక తప్పకుండా తగిన సమయంలో వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ రాశి వారి ప్రసంగ ప్రభావం ఈ రోజు ఇతరులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి ఈ రోజు ఇదివరకటి కంటే బాగుంటుంది. ధన చింత అయితే ఉండదు. ఆదాయం పెరుగుతుంది. ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు కూడా ఉంటాయి. అయితే వృధా ఖర్చులు కాకుండా జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. అదేవిధంగా అదనపు వ్యవహారాలను అదుపులో ఉంచుకోకపోతే సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయాన్ని పెంచుకునేటందుకు ఈ రాశివారు వేరే మార్గం కోసం చూస్తున్నట్లయితే గనక తప్పకుండా అది విజయవంతం అవుతుంది. ప్రణాళికలను అమలు చేసేటందుకై సమర్థవంతమైన వనరులు మరియు కొందరి మద్దతు మీకు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ రోజు తమ ప్రణాళిక ప్రకారమే పనులన్నీ జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కార్యాలయ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు లభించడంతో పాటు ఈ రోజు ఉన్నతాధికారుల మద్దతు కూడా లభిస్తుంది. ఇంట్లో సైతం కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా లభిస్తుంది. ఈ రోజు చేసే ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది. అయితే ఉంటున్న ఇంటిని నిర్లక్ష్యం చేసి బయటకు వెళ్ళకూడదు. మీ ఆరోగ్యంతో పాటు మీ భాగస్వామి ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఏదైనా ఒక వ్యవహారంలో మాట పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆంతరంగిక విషయాలను వెల్లడించకుండా ఉండాలి. పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోవాలి. సహనాన్ని కోల్పోకుండా మనోధైర్యంతో ముందుకు సాగవలసిన రోజు. కెరియర్ పరంగా కూడా ఈ రాశి వారు తాము కోరుకున్న విధంగానే అవకాశాలు త్వరలోనే లభిస్తాయి. అయితే పనులన్నీ కూడా సకాలంలో సక్రమంగా పూర్తి చేయవలసి ఉంటుంది.
ఈ రాశికి సంబంధించి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కొంత సమస్యాత్మకంగానే ఉంటుంది. చేపట్టిన పనుల్లో కాస్త శ్రమ పెరుగుతుంది. కార్యాలయ రంగంలో ఉన్నవారు తాము చేసే పని ప్రదేశంలో దూకుడుగా వ్యవహరించకుండా ఉండాలి, లేదంటే మాట పడాల్సి వస్తుంది. ఈ రోజు ఈ రాశి వారికి కనిపించకుండా పోయిన కొన్ని వస్తువులు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. లావాదేవీలు ఏమైనా చేస్తున్నట్లయితే గనక ఏకాగ్రత వహించాల్సి ఉంటుంది. ప్రయత్నాలను ధైర్యంగా కొనసాగించాలి. కొంత బలహీనపడిన జీవిత భాగస్వామి ఆరోగ్యం వలన ఈ రాశి వారు కొంత ఆందోళన చెందుతారు. లాభదాయకమైన ప్రయాణాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్ని విధాలుగా సుఖాన్ని సౌఖ్యాన్ని పొందుతారని చెప్పవచ్చు. భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారానికి కూడా ప్రణాళికలను వేసుకుంటారు. పెళ్లి కాని యువతకు ఈ రోజు పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత పదవుల్లో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ నిమిత్తమై ఈ రోజు ప్రయాణం చేయవలసి రావచ్చు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. పెండింగ్ లో ఉన్న పనులు సకాలంలో పూర్తవాలంటే పనికిరాని పనుల్లో సమయాన్ని వృధా చేయకుండా పనిపైన మాత్రమే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ రోజు తమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను గురించి ఎవరితోనూ వెల్లడించకుండా ఉండాలి. గోప్యతను పాటించాలి. ఆంతరంగిక విషయాలను వెల్లడించకుండా ఉండాలి. పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేసేటందుకు ప్రయత్నించాలి. అనుకున్న కోరికలు కొన్ని నెరవేరే అవకాశాలు ఉన్నాయి, కానీ వృధా ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాహనాలను ఉపయోగించేటప్పుడు సైతం తగిన జాగ్రత్తలు పాటించాలి. అతివేగం ప్రమాదకరమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యాపారస్తులకు సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ లావాదేవీల పట్ల ఆలోచనాత్మకంగా ఉండాలి. ఈ రోజు ఉత్తర దిశగా కాకుండా తూర్పు దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు తప్పకుండా చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లటం వలన ఆ పని విజయవంతమవుతుందని పెద్దల సూచన. మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు. కుజుని యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు. మంగళవారాలు కుజుని అనుగ్రహం కొరకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించడంతో పాటు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు వినాయకుని దేవాలయాలను కేతుకాలంలో అనగా యమగండ కాలం దర్శించాలి. గణపతి స్తోత్రాలను పఠించాలి. మంగళవారం నాడు గ్రహబలం కొరకు ఎరుపు, మెరూన్ మరియు గోధుమ రంగు దుస్తులు అనగా బ్రౌన్ రంగు దుస్తులను ధరించాలి. ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అకారణంగా గొడవలు పెరగడంతో పాటు అనుకోని అపాయాలు కూడా ఎదురవుతాయి. కొత్త పనులకు ప్రయాణాలకు ఈ రోజు అంత అనుకూలం కాదు. తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. గొడవలకు దూరంగా ఉండాలి. ప్రమాదాలు, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఔషధం, అగ్ని, లోహాలు, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు మంగళవారం రోజు అనుకూలంగా ఉంటుంది. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.